నాణ్యత లేనటువంటి పనులు, పూర్తిగా సబ్ స్టాండర్డ్ పనులతో నడుస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కుంగిపోతా, కన్స్ట్రక్షన్ కుంగిపోతా ఉంటే కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని మీద చర్యలు తీసుకోకుండా, బ్లాక్ లిస్ట్ చేయకుండా, కనీసం దాని మీద సిబిఐకు విజిలెన్స్ కు రాయకుండా వెనకేసుకు వస్తా ఉన్నారంటే మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని ఒప్పందంతో కదా మీరు మెగా కంపెనీకి మీరు ఈ రకంగా ఈ పనులన్నీ కూడా దారదత్తం చేస్తా ఉన్నారు. ఇది ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎగ్జిమ్ బ్యాంక్ పెట్టినటువంటి దొంగ బ్యాంక్ గ్యారెంటీ, మెగా కృష్ణారెడ్డి దొంగ బ్యాంక్ గ్యారెంటీని ఒక ఎగ్జిమ్ బ్యాంక్ యుగండా నుంచి తీసుకొచ్చేసి లేని బ్యాంక్ ని ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి గైడ్ లైన్స్ లో లేనటువంటి ఒక ఫేక్ బ్యాంక్ గ్యారెంటీని ప్రొడ్యూస్ చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేరళలో వీళ్ళు చేసినటువంటి సబ్ స్టాండర్డ్ వర్క్ కి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఏంటంటే, నువ్వు డిజైన్ ల్యాబ్సెస్ చెప్పినట్టుగా పని చేయకపోవడం వల్ల, సబ్ స్టాండర్డ్ చేయడం వల్ల స్లాబులు కూలిపోయి నువ్వు చేసిన వర్క్ అంతా కూడా సబ్స్టాండర్డ్గా ఉన్నది, పూర్తిగా నువ్వు సబ్స్టాండర్డ్ వర్క్ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి షోకాజ్ నోటీస్ సర్వ్ చేసింది. మరి తప్పిదం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ రకంగా షోకాజ్ నోటీస్ ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నది? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో మీరు డిమాండ్ చేసినట్టుగా మెగాని బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో మీరు చెప్పినట్టుగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకు దానికి సిబిఐకి ఇవ్వడానికి కానీ, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి కానీ ఎందుకు మీరు వెనకాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.